ఇనీషియల్గా ఏమి మనకి ఏం సేల్ అది పెద్దగా ఏం లేదండి. ప్రెజర్ ఏమి ఫీల్ అవ్వకుండా ఉండాలండి ఆ టైంలోనే. ఇనీషియల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. గ్రాసరీ బిజినెస్ కాదండి, ఏ బిజినెస్ అయినా. ఓకే. ఏదో వైన్ ఇవి అయితే లైన్ కట్టి నుంచుంటారు ఎక్కడ ఉన్న వైన్ షాప్ అని చెప్పి. కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటారు అంటే పెద్ద పెద్ద బిజినెస్ గురించి చూస్తుంటారు. చాలా ఎలా ఉంటుందంటే బిజినెస్ ఇలా పెట్టకుండా డబ్బులు వచ్చేస్తాయి ఏదో చెప్పేస్తారు. టార్గెట్ కానీ ఇదంతా మీరు గోల్ సెట్ చేసుకోవాలి. అది వచ్చేటప్పుడు చాలా కష్టపడి లోపలికి రావాలండి. ఎంత టాలెంట్ ఉన్నవాడు అన్నది కాదు, ఎంత డిసిప్లిన్ ఉన్నవాడు మీ దగ్గర ఉండే ఇంపార్టెంట్. అది చూసుకోండి అని. టైం చూసుకుంటా పని చేస్తే ప్రెజర్ ఉంటుంది, నువ్వు పని చేసుకుంటా పోతే నీకు ప్రెజర్ ఏముంటుంది అని వాడండి. ఓకే ఓకే, అది కరెక్ట్. ఇప్పుడు నేను 9 గంటల్లోనే పని చేయాలంటే ఎర్రర్స్ వస్తాయి. లేదు అలా ఎర్రర్ ఫ్రీ చేసుకుంటూ పోతే టైం చూసుకున్నా లెగిసి వెళ్తావు, ఎలాగ ఇంటికి వెళ్తావు పని అయిపోయాక. హ్యాపీగా ప్రెజర్ లేకుండా పని అవుతుంది అని చెప్తా ఉండేవాడు. అవ్వట్లేదని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళలేదండి. ఓకే. సో నా టైం పెట్టుకున్నా ఆ టైం వరకు అక్కడే కూర్చుని ఉండేవాడిని. ఓకే. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్. ఫస్ట్ ఎవడో రాలేదని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోకూడదండి. వాళ్ళు వచ్చేదాకా నువ్వు అక్కడ కూర్చుని వెయిట్ చేయాలి. తర్వాత అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక తర్వాత మీ ఇష్టం, మీ టైం బట్టి మీరు బయటకు వెళ్ళండి. లేదా ఫస్ట్ ఇనీషియల్గా మాత్రం మీ టైం మాత్రం ఇవ్వకపోతే ఏ బిజినెస్ అయినా కూడా మనకు కూడా అది టైం ఇవ్వదండి. మనం ఎంత టైం ఇవ్వగలిగితే అటు నుంచి కూడా రెస్పాన్స్ వచ్చి టైం ఉంటుందండి. అది లేదంతసేపు మనం బయట తిరిగి వస్తాం, వాళ్ళే వచ్చి టైం కొనుక్కుని వెళ్తారు. అలాగే అంటే కష్టం అవుతుంది. మన ముందు శేఖర్ గారు ఉన్నారు. శేఖర్ గారు ఐటీ జాబ్ మానేసి గ్రోసరీ బిజినెస్ స్టార్ట్ చేశారు. గ్రోసరీ బిజినెస్ సక్సెస్ఫుల్గా 10 years నుంచి రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం శేఖర్ గారిని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుందాము. హాయ్ అండి. అండి ఇంట్లోకి వచ్చిన థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు గ్రోసరీ బిజినెస్ చేస్తున్నారు. అవునండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఈ కామర్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ 10 minutes డెలివరీ ఇస్తున్నారు. ఇప్పుడు దానివల్ల మీ బిజినెస్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అంటే క్విక్ కామర్స్ అన్నది కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది వాస్తవం కానండి. ఆల్మోస్ట్ మేము 8 years నుంచి బిజినెస్ చేస్తున్నాం అండి. సో మా కస్టమర్స్ అందరూ సేమ్ అదే కస్టమర్స్, ఇప్పటికి సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నాం, అదే రిలేషన్షిప్ ఉంది మాకు. సో ఏదన్నా 1 or 2 items ఏదన్నా అవైలబుల్ లేకపోయినా ఏదన్నా గమని తీసుకుంటారు. కానీ క్విక్ కామర్స్లో బల్క్లో అయితే నాకు తెలిసి క్విక్ కామర్స్ నుంచి అయితే పర్చేస్ చేసేది ఉండదండి. ఎందుకంటే దాని నుంచి అది మేమేమి కాంపిటేటివ్ కింద మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే స్మాల్ బిజినెసెస్కి అంత ఇబ్బంది అయితే ఉండదండి. వీళ్ళు అయితే మీడియాలో చెప్పినంత ఇదైతే ఉండదు. దాని నుంచి కొంచెం ఎఫెక్ట్ ఏంటంటే దాన్ని క్రాక్ చేయలేని వాళ్ళు, దానికి కంగారు పడే వాళ్ళు, ఇది తప్పండి. దానివల్ల ఏమి పెద్ద అయితే ఇబ్బంది ఉండదు. మాదైతే గ్రోత్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది తప్పించి తగ్గలేదండి. సో క్విక్ కామర్స్ అంటే ఎంతవరకు అండి, వాళ్ళు పర్టికులర్ రేడియస్ వరకు చేస్తున్నారు. ప్రతిదీ ఎక్కడో వేరే స్టేట్ నుంచి ఇలాగే డెలివరీ. ఆ క్విక్ కామర్స్ సర్టెన్ 2-3 kilometers అంతవరకు వాళ్ళు బల్క్లో ఒక స్టోర్స్ అయితే పెడుతున్నారు, ఎక్కడికక్కడే పెట్టుకుంటున్నారు. సో ఆ క్విక్ కామర్స్కి మెయిన్ ప్రాబ్లం, వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందంటే ఆ క్విక్ కామర్సే కాంపిటీషన్ వస్తుందండి. సో స్మాల్ బిజినెస్కి వాళ్ళు ఏమీ కాంపిటీషన్ ఏమీ లేదు. ఆ పక్కన వచ్చి తీసుకునే వాళ్ళు వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఆ క్విక్ కామర్స్కి ఏంటంటే మీరే చూసుంటారు, ఆఫర్స్ అని అది అని ఇదని పెట్టుకుంటున్నారు. సో అవి మళ్ళీ ఎప్పటికి రికవర్ చేస్తారో వాళ్ళకే తెలియదండి. ఈవెన్ మీరు వాళ్ళ ఫైనాన్షియల్ షీట్స్ చూసినా కూడా మంత్ ఆన్ మంత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాసెస్ చూపిస్తున్నారు. కానీ సర్టెన్ ప్రొడక్టివిటీ అయితే వాళ్ళు ఫైనాన్షియల్గా అయితే ఏం చేయట్లేదండి. ఓకే. సో వాళ్ళ వల్ల మనం అంత ఏమీ ఎఫెక్ట్ అయిపోయి అంత కంగారు పడేది ఏం లేదు. వాళ్ళే చూసుకుని సో వాళ్ళు కూడా ఏంటంటే కొంతకాలం పోయాక ఆ లాసెస్ భరించలేక సో 2-3 కంపెనీలు మెర్జ్ అవ్వడం ఇలా చేయగలుగుతారు తప్ప వాళ్ళ వల్ల చిన్న చిన్న స్టోర్స్ ఎఫెక్ట్ అయిపోవడం ఇలాంటిది ఉంటే కొంతవరకు ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని స్టోర్స్కి. ఈ స్టోర్ ఓనర్స్ కూడా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని క్రాక్ చేయగలిగితే చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు. వాళ్ళు ఓపెన్ బిజినెస్ ఉంటుంది. సో ప్రతిదీ ప్రైసెస్ కనబడతాయి. సో మీ డీలర్ అలాగే ఎప్పుడైనా ప్రైస్ వేరియేషన్ ఎక్కువ ఉందనుకోండి, మన డీలర్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రైసింగ్ అండి, ఏది ప్రాబ్లం ఇలాగ ఎలా చేయగలుగుతాం అని అడిగితే సో డీలర్ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే ఆ ప్రైసింగ్ ఏమన్నా చేసి మనకి చేయగలుగుతాడు. సేమ్ ఆ ప్రైస్కి మనం ఇవ్వగలుగుతాం. సో ఏదైనా 1 or 2 items ఏదైనా వేరియేషన్ ఉంటాయి కానీ మ్యాక్సిమం పల్సెస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవి కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఓ 20-30% బయట లోకల్ స్టోర్లో తక్కువగా దొరకొచ్చు. ఓకే. ఎవరన్నా మార్కెట్ని కరెక్ట్గా ఒక స్ట్రాటజికల్గా చెక్ చేసుకుని చూసుకుంటే కంప్లీట్గా ఒక 10 items ఒక ఐటమ్ ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. ఎప్పుడైనా కస్టమర్ ఏమన్నా ఈ ఐటమ్ గురించి కంపేర్ చేసుకోండి అనుకోండి, కంప్లీట్ ఒక లిస్ట్ తీసుకోండి. ఆ 10 items మా దగ్గర కొనండి, 10 items అక్కడ తీసుకోండి. సో కంపేర్ చేసుకుని అప్పుడు డిసైడ్ చేయండి ఏది బెటర్ అన్నదా. అదొకటి మాత్రం కస్టమర్కి క్లియర్ కట్ చెప్పండి. మన రిలేషన్షిప్ కస్టమర్తో ఎలాగున్నది దాన్ని బేస్ చేసుకునే బిజినెస్ నడుస్తాయండి. ఈ మధ్యలో క్విక్ కామర్స్ ఒక 2-3 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ గురించి కస్టమర్ ఎప్పుడు వరి అవ్వట్లేదు. ఓకే. సో వాళ్ళు బెస్ట్ ప్రోడక్ట్ కావాలి, వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ కావాలి,
మనం ఏంటంటే వాళ్ళకి కూడా ఆన్ టైం రెస్పాన్సిబుల్ ఉండి ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేయాలండి. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్నారు, ఇప్పుడు అర్జెంట్ ఇమీడియట్గా ఫుడ్ ఐటమ్ అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇండియన్స్ అంత ఆన్లైన్లో అంత డిపెండ్ అవ్వరు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పండి, లేదంటే ఇండియన్స్ అంత అన్నీ ఆన్లైన్లో బట్టలు అయ్యి కొంటే కొనొచ్చు, కానీ గ్రాసరీస్ మాత్రం చాలా తక్కువ. ఈ మ్యాక్సిమం ట్రస్ట్ బేస్ మీద కొంటారు, ట్రస్ట్ బేస్ అంతే. ఇప్పుడు మనకు ఉన్న రిలేషన్ బట్టి డైరెక్ట్గా షాప్కి వెళ్తాం, తెచ్చుకుంటాం అంతే. సో ఇక్కడ ఏంటంటే మనం మా బిజినెస్ మోడల్ ఏంటంటే అండి, ఎలా సక్సెస్ అయ్యామంటే మేము ఇప్పటికి 8 years అయిందని పెట్టి, స్టార్టింగ్ ఇప్పటికి కూడా నేను 7 years 8 years బ్యాక్ ఫస్ట్ రైస్ బ్యాక్ కొంత కస్టమర్ ఇప్పటికీ నా ప్రజెంట్ కస్టమర్ అండి. ఓకే. సో ఆవిడ వచ్చినప్పుడు నేను అదే గుర్తొస్తుంది నాకు, ఫస్ట్ రైస్ బ్యాగ్ ఆవిడే తీసుకున్నారు, నాకు ఆవిడకి తెలియదు. ఓకే. సో నేను మాత్రం ఆవిడని ఎప్పుడు వచ్చినా కూడా ఓకే ఫస్ట్ కస్టమర్ రైస్ బ్యాగ్ కింద కొన్నారు, మిగిలిన వాళ్ళు అందరూ 1 kilo 2 kilo తీసుకుని టెస్ట్ చేశారు. ఓకే. టెస్ట్ చేసుకుని బాగున్నాయి తీసుకున్నారు. ఆ మేడం మాత్రం డైరెక్ట్గా వచ్చారు, సరే బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి కొంటానని చెప్పి తీసుకెళ్లారు. ఫస్ట్ ఇప్పటికీ కూడా ఆవిడ నా కస్టమర్ అనమాట అండి. మెయిన్ రిలేషన్ అండి, రిలేషన్షిప్ ఏ బిజినెస్కైనా రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అండి. అది లేనప్పుడు ఏంటంటే మీరు బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చినా వాళ్ళు వచ్చి మీ దగ్గరికి రాని ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, ఎంత బెస్ట్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నా మీరు సేల్ చేయలేరు. ఓకే. సో నేను బిజినెస్ మోడల్ ఫస్ట్ స్టార్టింగ్ నాది పెట్టుకున్నప్పుడే నేను యాక్చువల్లీ ఏంటంటే పార్ట్నర్షిప్, కస్టమర్ని పార్ట్నర్స్ కింద కన్సిడర్ చేశానండి. ఓకే. సో నాకు 10 rupees వచ్చినాయి అనుకోండి, అందులో 5 rupees వాళ్ళకి ఇప్పుడు ఏదో ఆఫర్లు ఇవి కాదు, నేను స్టార్టింగ్ బిజినెస్ మోడలే అదే నాది. అలా తీసుకుని కన్సిడర్ చేసి చేసుకున్నా అండి. సో నేను కూడా వేరే కస్టమర్ని వెళ్ళి నేను ఏమీ పిలిచింది లేదు, ఆన్లైన్ నేను ఎప్పుడు మార్కెటింగ్ ఏం లేదు, నా కస్టమర్సే మళ్ళీ వెళ్ళి ఇంకో కస్టమర్ని ఇచ్చారండి. అంటే రిలేషన్ బట్టి రిఫరెన్స్ కూడా వస్తాయి కదా, మెయిన్ రిఫరెన్స్ మొత్తం ఆల్మోస్ట్ నాకు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా నా కస్టమర్స్ తీసుకొచ్చిన కస్టమర్సే మళ్ళీ. ఓకే. సో కస్టమర్స్ ఎంత మంచి రిలేషన్షిప్ ఉంటే ఇంక ఈ కామర్స్ కానీ అది మనకి అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదండి. సో దాన్ని ఏమి పెద్ద కన్సిడర్ చేయక స్మాల్ బిజినెస్లు ఏమి మూతపడిపోవండి దీనివల్ల, ఏమి క్విక్ కామర్స్ వల్ల. సో వాళ్ళు ఎలాగ ట్యాకిల్ చేస్తారో, ఆ లాసెస్ ఎలా కంపేర్ చేస్తారో, ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటే ఉన్నదో లేదో ఎప్పుడో 20 years చెప్తున్నారండి, ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ అవుతుందండి. ఆ 20 years లోపు ఇంకోటి రావచ్చండి. సో వాళ్ళు ఎలా లాసెస్ బేర్ చేసుకోవాలంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి, దానివల్ల ఇది లేదు, ఎవరి బిజినెస్ వాళ్ళదండి. ఎప్పుడు కాంపిటీషన్ ఏదో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనం తీసుకోవాలండి కాంపిటీషన్. మన కాంపిటీషన్ పక్క షాప్ వాడు లేదంటే అది కాదు, మనం కంఫర్ట్ జోన్లో ఎంతవరకు చేయగలుగుతున్నాం, మనం ఎంత పెడుతున్నాం వస్తుంది, మన ఖర్చులకి ఇది సరిపోతుందా లేదా, లాసెస్ అయ్యి లేకుండా జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటే చూసుకుంటే వెళ్ళాలి. అప్పుడు బిజినెస్కి ఎఫెక్ట్ లేకుండా నడుస్తూ ఉంటుంది మనకి. లేదు పక్కోడు ఏదో 10 రూపాయలకి ఇచ్చాడు అనుకోండి, మన 5 రూపాయలకి లేని అమ్మినాడు అనుకో, ఎంతకాలం అమ్ముతామండి. అది కరెక్ట్ కదా. ఇప్పుడు సపోజ్ కొంచెం ఇప్పుడు ఈ కామర్స్ మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఈ కామర్స్ ఇవన్నీ వాళ్ళకి ఫండింగ్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి, బ్యాంక్స్ నుంచి లేదా బయట నుంచి. సర్టెన్ టైం వరకు వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్ ఎంత 10 yearsలో బ్రేక్ ఈవెన్ చేస్తాం పెడతాం అంటున్నారు, అప్పుడు ఏ పోతే బ్యాంక్ కూడా అడుగుతాడండి కంపల్సరీ. అంతే కదా. ఇప్పుడు అలాగే మనకి ఫ్యూచర్ గ్రూప్ అయ్యి కూడా పాత బిగ్ బజార్ అయ్యి మీకు తెలిసి ఉంటుంది కదా, అవి ఎలా నడిచిందండి. ఇప్పుడు లేవంటే వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు కోవిడ్ టైంలో ఏంటంటే ఆన్ టైం వాళ్ళు రీపే చేయలేకపోవచ్చు, ఆ లోన్స్ అయ్యి బర్డెన్ అయితే ఎవరైనా సరే సస్టైన్ కాలేరండి మార్కెట్లో. సో అవి బ్రేక్ ఈవెన్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఫుడ్ బిజినెస్కి ఎప్పుడు లాస్ అయితే ఉండదండి, అట్లీస్ట్ మన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర అమ్మవచ్చు, మనం చేయలేకపోతున్నాం వదిలేస్తాం, తీసుకెళ్ళి మన డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్స్తో కూడా చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలండి. సో ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లం అయింది అన్న మళ్ళీ నాకు కొంచెం ఇలాగ అవుతలేదంటే అట్లా కన్సిడర్ చేస్తారు. సో అందరి దగ్గర ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఈ చైన్ ఇలాగ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఏ ఇబ్బంది లేకుండా, సో మనకి ఇబ్బంది ఉండదు. సో ఎక్కడన్నా లేదు నా దగ్గర అమౌంట్ ఉంది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే తర్వాత మళ్ళీ అది రికవర్ చేయలేకపోతే అదే లాసెస్, క్లోజ్ చేసి షాప్స్ అన్నీ అంతే. ఫస్ట్ మన మార్కెట్, మన కెపాసిటీ ఇది చూసుకుని చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ నాది ఉందనుకోండి, సింపుల్గా అండి ఒక 1 lakh ఉందండి మన దగ్గర, ఆ 1 lakh పెట్టి ఎంతవరకు చేయగలుగుతామో ఆలోచించుకోవాలి. కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఆ 1 lakhని చేయగలిగితే, ఆ 1 lakhని రోజు 1 lakh సరుకు అమ్మేసి మీరు ఆ 1 lakh నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చి తెచ్చుకున్నారనుకోండి, ఏమీ ఎఫెక్ట్ మీరు పెద్ద అంత థింక్ చేయకుండా 30 lakhs టర్న్ ఓవర్ అవుతుందండి.
సింపుల్ అండి. మీ రిలేషన్షిప్ బట్టి వాళ్ళకి ఒక 10 డేస్ మీకు టైం ఇవ్వచ్చు. టైం కూడా ఇప్పుడు సపోజ్ మన దగ్గర హ్యాండీగా అమౌంట్ ఉందనుకోండి, మనం కూడా ఆడు 15 డేస్ ఉన్నాడని 15 డేస్ ఉంచుకోకూడదండి. అది యాక్చువల్లీ ఓకే. ఎందుకంటే ఆడికి ప్రెజర్ పెట్టకూడదు మనం. అవును అవును దానివల్ల ఏమైతే మనం ఇచ్చేసాం అనుకోండి ఇమీడియట్గా ఆడ అక్కడ పైన పే చేసుకుంటాడు, సాఫీగా నడిచిపోతుందండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. సో ఆడు నెల ఇచ్చాడు కదా నీ దగ్గర అమౌంట్ ఉన్నా ఉంచుకుని పెట్టుకుందాం అనుకోండి, ఆడి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సపోజ్ ఆడి దగ్గర హ్యాండ్ ఇన్ క్యాష్ ఉండి చేసి కూడా అయితే పర్లేదండి. ఆడు ఎక్కడ లోన్ తెచ్చి పెట్టాడు అనుకోండి, ఆడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలండి. ఆ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఎక్కడి నుంచి పే చేస్తాడండి, మనకు అమ్మే ప్రోడక్ట్లోనే 10 రూపాయలు వేయాలి. ఆడికి మనం కంఫర్ట్ జోన్లో వాళ్ళ ఉంచినంతసేపు మనకి ఇబ్బంది ఉండదు. సో మన కస్టమర్లు కూడా అలాగే థింక్ చేసి మనకి ఇచ్చారనుకోండి, సో వాళ్ళకి అడ్వాంటేజ్ అండి అది. అవునవును. సపోజ్ మనం అయితే చేతిలో పెట్టలేం. ఇప్పుడు క్విక్ కామర్స్ అని ఏదో పెద్ద పెద్ద మాటలని ఇవన్నీ వాళ్ళు సెల్ఫ్ ఫండింగ్ కాదండి అవన్నీ. అంతే కదా. మళ్ళీ ఐపీఓ నుంచి తెచ్చుకుని మన డబ్బే మళ్ళీ తిరిగి అదే రన్ చేసుకుంటూ ఉంటాం. అంతే, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు అది ఎక్కడదే కాదండి, అంతే కదా. సో ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా పై వాళ్ళని వాళ్ళని కంఫర్ట్గా ఉంటే కింద హ్యాపీగా సరుకులు వస్తాయి. చైన్ ఎక్కడ డెఫెక్ట్ లేకుండా చూసుకోవాలండి మనం బ్రేక్ చేయకుండా. లేదంటే ఆడ ఎవరికో డబ్బులు ఇవ్వడం మానేసి ఇలా కూడా జరిగింది. మీకు ఆల్రెడీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు చాలా చోట్ల. సో అదేమంటే ఓవరాల్గా అందరికీ ఎఫెక్ట్ పడుతుందండి. ఇన్ ఫ్యూచర్ ఆడికి పైవాడికి ఒక 10 లక్షలు లాస్ చేసాడు అనుకోండి, ఎవడన్నా ఆ 10 లక్షలు ఏం చేస్తాడండి, అందరికీ పంచుతాడు, కింద వరకు పంచుతాడు. ఆ చేతిలో పెట్టి ఒకవేళ ఆడి పాపం మంచోడు అనుకోండి, ఆ 10 లక్షలు లాస్తో ఆడి పాపం క్లోజ్ చేసుకోవాలి. ఇది కింద ఆడికి అంత తెలివితేటలు లేదు, ఇదంతా తట్టుకుని నిలబడి కిందకి ఇద్దాం ఆ ప్రెజర్ అనుకుంటే మళ్ళీ ఏదైనా నిలబడి చేస్తాడు. మళ్ళీ తర్వాత రేట్లు అయ్యి తర్వాత చూసుకోవచ్చు, అట్లీస్ట్ మెయింటైన్ చేయగలుగుతారు. ఆ ప్రెజర్ అది తీసుకోలేని వాళ్ళు ఏంటంటే షట్ చేసి వెళ్ళిపోవడం. ఇక ఆ సీక్వెన్సెస్ అది ఇంకా డిఫరెంట్, మీకు తెలియని కాదు అవన్నీ మార్కెట్లో అలా ఇబ్బంది అయితే ఉంటుందండి. సో ఈ చైన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా కస్టమర్స్ కూడా ఇన్ కేసు మనం ఎప్పుడు కూడా మన టర్న్ ఓవర్లో మ్యాక్సిమం 5 to 10% కన్నా ఎక్కువ క్రెడిట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇబ్బంది, వీళ్ళు తక్కువ వీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మనం పైన పే చేయలేం, ఆడు పైన పే చేయలేడు, ఆ చైన్ కింద మొత్తం చైన్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది క్రెడిట్లు వాళ్ళు. లేదా క్రెడిట్ ఇవ్వలేదు అవసరమైంది కొనుక్కుంటారు, అంతవరకు అలా నడుస్తూ ఉంటుందండి. ఓకే అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ మీకు గ్రోసరీ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు? మీ బ్యాక్గ్రౌండ్ ఐటీ జాబ్ అయితే చేస్తున్నారు, దాని గురించి కూడా చెప్పండి. దాని నుంచి ఇట్లా గ్రోసరీ బిజినెస్కి ఎలా వచ్చారు? అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎందుకు వచ్చారు? అంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అంటే మా చిన్నాన్నగారు పెద్దనాన్నగారు అందరూ మొత్తం అందరూ బిజినెస్ అండి. మా ఫాదర్ అయితే మళ్ళీ ఎంప్లాయీ అండి. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో నేను ఒకనే మళ్ళీ జాబ్ చేశానండి. మళ్ళీ మా తర్వాత ఆరుగురు అన్నదమ్ములు ఉంటారు, అలా ఎవరు కూడా అందరూ ఓన్ బిజినెస్ లేదంటే ఫార్మర్ అండి అలాగ ఉన్నారు. సో మళ్ళీ మా ఫాదర్ తరగా మళ్ళీ నేను కొంచెం రోజులు చేసిన, మరి వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందేమని చెయ్యాలని. అలాగే నేను 8 years కంటిన్యూగా ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 2006 నుంచి 2014 8 years ఒకటే కంపెనీ అండి చేసి అక్కడే జాయినింగ్, అక్కడే రిజైన్ చేసి బయటకు వచ్చిన. అక్కడ కూడా మా ఎండి గారు చాలా క్లోజ్గా ఉండేవారండి. ఆయన కూడా సరే మళ్ళీ నువ్వు అనుకున్నది కాకపోతే మళ్ళీ తిరిగి వచ్చేసే అని చెప్పి పంపించారు. నేను ఒకటే లైన్ అండి. సో ఇలా పర్సనల్ ఇష్యూస్తో బయటకు వెళ్దాం అనుకుంటే పిలిచారండి. పిలిస్తే మ్యాక్సిమం ఎందుకంటే ఐటీ జాబ్ చేస్తారు మళ్ళీ స్కిప్ చేసి రాదు కదా మ్యాక్సిమం. అది యాక్చువల్లీ ఏంటంటే అండి, యాక్చువల్లీ మేము హైదరాబాద్ రావడం మాది యాక్చువల్లీ ప్రాపర్ వెస్ట్ గోదావరి అండి. మేము హైదరాబాద్ రావడం ఏంటంటే పిల్లల స్టడీస్ గురించి అక్కడికన్నా ఇక్కడ బెటర్ ఉంటుందేమో అని చెప్పి, అంటే కమ్యూనికేషన్ వైజ్ మనకి అక్కడ స్టడీస్ అంటే మార్కులు వీటి గురించి కాదండి, కమ్యూనికేషన్ గురించి అది బాగుంటుంది కదా, ఇక్కడికి వద్దామని చెప్పి అనుకుని బయలుదేరామండి ఫస్ట్. సో వచ్చి ఇలాగా కంపెనీలో జాయిన్ అయ్యాము. మా ఫస్ట్ వైఫ్కి వచ్చింది. నెక్స్ట్ ఒక 2-3 months పోయినాక సేమ్ అదే కంపెనీలో జాయిన్ అయ్యానండి నేను కూడా. సో అలాగే వచ్చామండి హైదరాబాద్ అయితే. సో స్టడీస్ అయ్యి అయితే ఫుల్ఫిల్ అయినట్టే ఇంచుమించు. పాప ఇంకా 10th ఇప్పుడండి, బాబు అయితే మెడిసిన్ 4th year చేస్తున్నాడు ఇప్పుడు. సో అంతవరకు మేము అనుకున్నది వచ్చిన పర్పస్ అయితే సాల్వ్ అయిందండి అంతవరకు. అది నెక్స్ట్ ఏంటంటే కంపెనీ నుంచి బయటకు రావడం అంటే ఆల్మోస్ట్ 8.5 years సేమ్ చేశాను. ఏంటంటే వీళ్ళు స్టడీస్ గురించి ఎవరన్నా ఇద్దరిలో ఒకళ్ళు బయటకు వస్తే కొంచెం పర్సనల్ టైం అది మనం వాళ్ళకి మన టైం ఇవ్వచ్చు కదా అని చెప్పి బయటకు వచ్చామండి. బయటకు వచ్చినా ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం అంత బాగానే మనం కావాలన్నప్పుడు వెళ్ళి చూసుకుని రావడం ఇది అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు జాబ్ నుంచి బయటకు ఇది ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగాయి, మిగిలిన వాళ్ళు అందరూ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అవును. ఏదైనా ఫంక్షన్ ఉన్నాయనుకోండి ఊళ్ళో, ఆల్మోస్ట్ నేను ఎప్పుడు
ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫంక్షన్స్ అన్నీ మా ఫాదర్ మదర్ అటెండ్ అవుతారు. ఓకే. సో నేను వెళ్ళి రావడానికి చాలా కష్టం. ఓకే. కష్టం అంటే వెళ్ళొచ్చాను, బట్ కాకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక ఇంకా ఇలాగ నడిచిపోతుంది అనమాట, ఫ్లో అనమాట. ఈ 30 days జాబ్ కానీ ఇప్పుడు గ్రోసరీ షాప్ 365 days అయిపోయింది. 365 days కంపల్సరీ మన అవైలబిలిటీలో ఉండాలి. అదే అంటే ఎలా స్టార్ట్ చేశారండి? అంటే వేరే వాళ్ళ ద్వారా యాక్చువల్లీ అది మేము చేసే ప్రాజెక్ట్ ఒకటి టీసీఎస్కి బరోడా వాళ్ళకి షిఫ్ట్ అయిందండి. ఓకే. అప్పుడు ఏంటంటే అప్పుడే బయటకు వచ్చేద్దాం అనుకున్నాం, బట్ కాకపోతే మా కంపెనీ అక్కడ కూడా సేమ్ మా రిలేషన్ బట్టి బాగానే ఏంటంటే వేరే ప్రాజెక్ట్ అసైన్ చేశారు అన్నమాట. నాకు అసలు రిలేటెడ్ కాని దానికి ఇచ్చారు అది. ఓకే. సో కంటిన్యూ చేయండి అని చెప్పి అవి ఇచ్చారు. బట్ కాకపోతే అది కూడా కంప్లీట్ ఒక 2 years వర్క్ చేసినాం. బట్ తర్వాత ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. పాత చేసింది 8 years చేసింది వేరే, లాస్ట్ 2 years చేసింది డిఫరెంట్ ఉన్నది అనమాట. సో అందుకనే బయటకు వచ్చేస్తే మనకి మెయిన్ పిల్లలకి కూడా కొంచెం టైం అది ఇవ్వడానికి ఉంటుంది. అంటే షిఫ్ట్ టైమింగ్స్ ఒకటి ఆఫ్టర్నూన్ 4 to 2:30 అలాగ ఉందండి షిఫ్ట్ టైం లాస్ట్ చేసినాయి అనమాట. యూఎస్ క్లయింట్ అది మనకి, ఆ క్లయింట్ టైంలో మనం ఉండాల్సి వచ్చి ఇలాగే. సో బయటకు వచ్చేద్దాం అని చెప్పి బయటకు వచ్చినాం. వచ్చినాక ఏంటంటే ఒక 2-3 months బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. ఓకే. కంప్లీట్గా వెళ్ళి ఏదో చిన్న ట్రిప్లు అయ్యి ఉంటే కాశ్మీర్ అది అలా వెళ్ళి వచ్చామండి ఆ టైంలోనే. ఓకే. సో వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా కూర్చుని అసలు ఏది బెటర్ అని కూర్చుని డిసైడ్ చేద్దామని. వైఫ్ ఇప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము, అంతే కదండి. సో ఇలా డిస్కస్ చేస్తే సరే తను జాబ్ చేయడం మానేస్తాం అంటే ఎవరన్నా కొంచెం ఆలోచిస్తారు, అది కామన్ చేసి బయటకు వచ్చేస్తే. అవును. సో ఆ అమ్మాయి కూడా మా మామయ్య వాళ్ళ అమ్మాయి అండి. అది కూడా ఏంటంటే మా పెళ్ళి మేము పుట్టకుండానే కుదిర్చిన పెళ్ళి అండి. ఓకే. ఓకే. రిలేషన్లో కడుపులో ఉండగానే ఇలాగ అబ్బాయి అమ్మాయి పుడితే పెళ్లి చేద్దాం అనుకుంది. ఓకే. ఓకే. సో అలాగే కంటిన్యూ అయిందండి. సో తనకి చెప్తే సరే నీ ఇష్టం, ఎందుకంటే తన ఇష్టంతో హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ నాకైతే హైదరాబాద్ వచ్చే ఆలోచన లేదు, అంత ఆలోచించలేదండి మనం. ఏదో ఒకటి చేద్దాం అంటే. సో అప్పుడు చిన్న బాబు అండి, 1.5 year బాబు. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అంటే ఆ 1.5 year బాబు ఏంటంటే బయట ఎవరి దగ్గర ఇవ్వలేము. అంతే కదా. మా ఫాదర్ మదర్ అంటే ఇవ్వగలుగుతాం. ఓకే. సో వాళ్ళు జాగ్రత్తగా అన్నీ ఉంచుతాం అని చెప్పి పంపించారు అనమాట. ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక 1 or 2 months వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు అనమాట. మా అత్త వాళ్ళు. మా పిన్ని ఏమో ఒక జాబ్, వాళ్ళ ఫ్రెండ్ జాబ్లు అంటే వైఫ్కి అక్కడ ఇచ్చారు ఫస్ట్ ఇనీషియల్గా. అక్కడ మాట్లాడి చేస్తే అక్కడ తీసుకుని అలా స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ బయటకు వచ్చాక కంపెనీ నుంచి నా కొలీగ్ ఒక ఆయన ఉన్నారండి. ఓకే. ఆ కొలీగ్ ఉంటే వాళ్ళ బావది రైస్ మిల్ ఉంది ఫస్ట్ మనకి. ఎక్కడంటే మనకి మిర్యాలగూడ దగ్గర. ఓకే. సో ఆడు కూడా ఏమన్నా బిజినెస్ చేద్దామన్న ఐడియాలో బయటకు వచ్చారు. అప్పుడు చాలామంది ఆడి ప్రాజెక్ట్ వెళ్ళడంతో బయటకు వచ్చారండి. ఓకే. నేను ఇంకా వాళ్ళ తర్వాత ఒక 2 years అక్కడ కంటిన్యూ చేశాను. వీళ్ళు ఒక 2 years బిఫోరే వచ్చారు. సో ఏం చేద్దామంటే ఇలాగ రైస్ స్టార్ట్ చేద్దాం, బావాలది ఉంది కదా మిల్లు, అక్కడ పట్టించేద్దాం, పార్ట్నర్షిప్ మేము చేద్దాం అనుకున్నాను. చేద్దాం అన్నా. ఓకే. సరే వచ్చాక ఆడ తీసుకురావడం, రైస్ అక్కడి నుంచి తీసుకురావడం, ఇక్కడ ఏమన్నా స్టోర్స్ ఉంటే స్టోర్స్కి వేసి మిగిలింది ఎక్కడ వేయాలి. ఒక అలా షాప్ ఓపెన్ అయింది మదీనాగూడలో. ఫస్ట్ మదీనాగూడ స్టార్టింగ్ మదీనాగూడ. ఓకే. ఇప్పుడు మన స్టోర్ ఉన్న దానికి బ్యాక్ లేన్లో ఉండేదండి ఒకటి. ఓకే. ఓకే. స్టార్టింగ్లో అక్కడ షాప్స్కి వేసినాక మిగిలిన రైస్ తెచ్చి అక్కడ పెట్టి అక్కడ సేల్ చేసేవాళ్ళం. ఫస్ట్ అయితే రైస్తో స్టార్ట్ చేశారు. రైస్ అండి, ఒకటే ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ అండి ఒకటే ప్రోడక్ట్ అండి. సో తెచ్చి పెట్టాం. ఏదో రోజుకు ఒక ఫస్ట్ ఇనీషియల్గా ఏమి మనకి ఏం సేల్ అది పెద్దగా ఏం లేదండి. ఇనిషియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇనిషియల్గా అంటే కస్టమర్ రారు, ప్రెజర్ ఏమి ఫీల్ అవ్వకుండా ఉండాలండి ఆ టైంలోనే. ఇనిషియల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ గ్రాసరీ బిజినెస్ కాదండి, ఏ బిజినెస్ అయినా. ఏదో వైన్ ఇవి అయితే లైన్ కట్టి నుంచి ఉంటారు ఎక్కడ ఉన్న వైన్ షాప్ అని చెప్పి, మిగిలినవి అయితే అలా ఉండదండి. మీకు ఒక టార్గెట్ కానీ ఇదంతా మీరు గోల్ సెట్ చేసుకోవాలి. అది వచ్చేటప్పుడు చాలా కష్టపడి లోపలికి రావాలండి. ఓకే. సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా బావగారు ఒక ఆయన ఉన్నారండి రాజమండ్రిలో. ఓకే. ఆయన జాబ్ వదిలేసి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన ఆయనండి ఆయన. ఓకే. సో వైఫ్ నేను కూడా వెళ్ళి ఒకసారి మీట్ అయ్యాం, ఆయన కలిసాం. కలిసి ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, ఏం చేయాలి అని. ఓకే. మా బావగారు ఆయనకు ఇప్పుడు ఆయన గుర్తుందో లేదా అండి, ఒక గురువు గారు లాగా ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏం తెలియనప్పుడు ఎవరికి సజెషన్ కావాలి. ఆయన ఒకటే అడిగారండి, అది మీ దగ్గర ఏముంది ఫస్ట్ చేయడానికి. ఓకే. మీ దగ్గర ఇట్ మీన్స్ మీ అమ్మగారిది నాన్నగారి ఆస్తులు అవన్నీ కలిసి అవన్నీ అంటే ఉన్నాయనుకోవచ్చు, మీ దగ్గరే ఉంది అన్నాడు.
అప్పటి వరకు ఏంటంటే మన దగ్గర అంటే మొత్తం అన్ని కలిపి లెక్కెట్టుకునే వాళ్ళం కదండి. పర్టికులర్ ఇప్పుడు వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు తాతలు అయ్యేది. అంతే మన దగ్గర ఇంత బడ్జెట్. అప్పుడు ఆయన అన్నం అంటే క్యాజువల్గా అంటే ఏంటి ఈయన ఎలా మాట్లాడుతుందో ఆలోచన మనకు రాలేదు. ఎందుకంటే ఆయన అడిగారు మేము ఎప్పుడు ఆయన చాలా రెస్పెక్ట్ చూస్తామండి. బావగారు అంటే మా పిన్నాళ్ళ అల్లుడండి ఆయన. అయితే మాకు చెల్లెళ్ళు ఇళ్ళు లేకపోవడం అంటే వాళ్ళేనండి మాకు. సో ఆయన బాగా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసి బాగానే సెట్ అయ్యారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మీ దగ్గర ఏముంది, మీది ఇట్ మీన్స్ నీది సుమలద్ది మీ ఇద్దరిది కలుపుకొని ఏమున్నాయో చూసుకోండి, దాన్ని బట్టి ఏం చేయగలుగుతావో ఆలోచించు. సో ఎందులో పెట్టుబడి పెడదాం, లేదంటే అక్కడ షోరూమ్స్ అయ్యి ఉన్నాయండి అది. సో మీకు ఏదన్నా అవసరం ఉంటే చేసి పెడతాను. సో ఇది మీ దగ్గర ఏముంది అని ఆలోచించారు. అంటే ఇనిషియల్గా ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు? అదే అండి, అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసామండి, హైదరాబాద్ వచ్చి మళ్ళీ అప్పటికి రిజైన్ చేసి బయటకు వచ్చి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. ముందైతే బయటకు నేను ఆ కంపెనీలో ఉండగా ఎప్పుడు కూడా వేరే కంపెనీ గురించి కానీ వేరే బిజినెస్ గురించి థింక్ చేయలేదు. చాలా కంఫర్ట్గా చేసేవాళ్ళు నాకు. ఏంటంటే ఇంకా టైం చూసుకునేది ఏమి ఉండదండి, నాకు టార్గెట్ ఏముంది అయ్యాక టైం చూసుకుని లెగ్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నాయి. చాలా ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఉండేదండి కంపెనీలో. చాలా కంపెనీలో అలా ఉండదండి. ఎండీతో అయినా సరే డైరెక్ట్గా వెళ్తే పిలిచి మాట్లాడి అలాంటి వాళ్ళు అండి. సో మా మేనేజర్ ఒక ఆయన అండి, కృష్ణకాంత్ అని ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఆయన ఏంటంటే ఇప్పుడు కమ్యూనికేషన్ వైజ్ అంత మనం హైఫై ఇంగ్లీష్ అది అంత ఇది కాదండి. కాకపోతే మనం ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ అయితే మాత్రం మనం స్ట్రాంగ్ అండి. సో మనకి ఆయనకి ఎవరిని ఎక్కడ ఎంత వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు అండి. సో నాలెడ్జ్ని ఎలా వాడుకోవాలని. సో అక్కడి నుంచి కూడా మనకి అడ్వాంటేజ్ వచ్చిందండి. ఆయన కూడా చాలా సపోర్టివ్గా ఉండేవారండి. సో మనం కూడా జాయిన్ అయ్యాక 1 year లోపలే టీమ్ లీడ్ కింద ఇచ్చారు. మనకన్నా యాక్చువల్లీ ఇంకా బాగా టాలెంటెడ్, కమ్యూనికేషన్ వైజ్ చాలా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారండి. సో కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే కొంచెం కంపెనీస్ అన్నాక డిసిప్లిన్ వైజ్ ఒకటి కన్సిడర్ చేస్తారండి బాగా. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ డిసిప్లిన్ లేకపోతే అంత గమ్ముని మేనేజ్మెంట్ దాంట్లోకి తీసుకోరండి. ఒక మమతా సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారండి. ఆయన చెప్తూ ఉండేవారు మీ టీమ్ లీడ్ అయినా కానీ ఎప్పుడైనా టీమ్ లీడ్ మీటింగ్ అయ్యి జరిగినప్పుడు అండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నవాడు అన్నది కాదు, ఎంత డిసిప్లిన్ ఉన్నవాడు మీ దగ్గర ఉండే ఇంపార్టెంట్ అది చూసుకోండి అనేవారు. టాలెంట్ ఉంటాడు కాకపోతే నీ అవసరం ఉన్నప్పుడు ఆడు ఉండదు నీ దగ్గర, నీకు ఉపయోగం ఉంది ఆ టాలెంట్తో. సో డిసిప్లిన్ ఉన్నవాడికి నేర్పించుకోండి. సో అది మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పేవాడు అనమాట అండి. సో వీళ్ళందరితో వర్క్ చేయడం వల్ల కూడా చాలా మంచిదైందండి మనకి. ఇంకొక ఆయన ఉండేవారండి. ఇదంతా ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఈ బిజినెస్ గురించి బిజినెస్ అంటే ఎలా స్టాప్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ అయింది మనకి. ఒక డెన్నిస్ మిల్లర్ అని ఒక మన ఆస్ట్రేలియన్ క్లయింట్ ఉండేవారు. ఆయన మనకి ఏంటంటే ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ 6 months రాసిచ్చి చూడండి. అది ధైర్యం ఉండాలండి, అది రాయడం అంత డిసిప్లిన్ ఉండేవారండి వాళ్ళు. సో అంత వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా మనకి అడ్వాంటేజ్ అయింది అనమాట అండి. వీళ్ళందరూ కన్సిడర్ చేసుకుని బిజినెస్కి చాలా మనకి ఎఫర్ట్లెస్గా చేయడానికి ఇబ్బంది అయింది. ఈ ప్రెజర్ లేకుండా ఉండడానికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూర్చుని పెద్దవాళ్ళు అండి వాళ్ళు ఆల్మోస్ట్ 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా మనకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎంత ప్రెజర్లో అయినా వాళ్ళు పెద్ద ప్రెజర్ ఫీల్ అయ్యేవారు. టైం చూసుకుంటా పని చేస్తే ప్రెజర్ ఉంటుంది, నువ్వు పని చేసుకుంటా పోతే నీకు ప్రెజర్ ఏముంటుంది అని వాడండి. ఏంటంటే ఇప్పుడు నేను 9 గంటల్లోనే పని చేయాలంటే ఎర్రర్స్ వస్తాయండి. లేదు అలా ఎర్రర్ ఫ్రీ చేసుకుంటూ పోతే ఆ టైం చూసుకున్నా లెగిసి వెళ్తావు, ఎలాగ ఇంటికి వెళ్తావు పని అయిపోయాక, హ్యాపీగా ప్రెజర్ లేకుండా పని అవుతుంది అని చెప్తూ ఉండేవారు. సో అలాగే ఆ ఇద్దరు బయటకు వచ్చాం కదండి. ఇప్పుడు ఆవిడ కూడా అడిగితే ఏం చేద్దాం అనుకున్నాం. మన దగ్గర అమౌంట్ అప్పుడు పిఎఫ్ అది వచ్చిన అమౌంట్ ఉందండి. సో ఇంకా ఎవరిని టచ్ చేద్దామని అది అడుగుదామని అది ఏం లేకుండా ఉన్న అమౌంట్తో ఏమవుతుంది దీనికి. ఎంత స్టార్ట్ చేశారండి బడ్జెట్ మొత్తం? అప్పుడు నా దగ్గర ఒక 3 lakhs ఉన్నదండి. 3 lakhs ఉంది. సో అడ్వాన్స్ అయ్యి అన్నీ ఇచ్చి మిగిలిన స్టాక్ ఉన్నామండి. ఒకటి వాళ్ళ బావ దగ్గర నుంచి తెచ్చినాయి కాబట్టి అవి రైస్ ఫస్ట్ అయితే తెచ్చేసి తర్వాత ఇద్దామని చెప్పి తెచ్చాడండి. సో అది ఒకటే రైస్ వాళ్ళ దగ్గర ఉన్నది, ఒకటే బ్రాండ్, ఒకటే రైస్ అండి, ఒకటే క్వాలిటీ. సో ఇలా కాదని చెప్పి మిగిలింది ఏంటంటే ముందు రోజు ఓపెనింగ్ ముందు రోజు అండి వెళ్ళి మిగిలిన వేరే మన శేర్లింగంపల్లి రాజా గారు అని చెప్పి ఆయన పరిచయం అండి నాకు. ఆయన సరే అని చెప్పి ఆయన ఒక 4 రకాల రైస్ ఆయన దగ్గర తీసుకుని స్టార్ట్ చేసాం. ఎన్ని కావాలంటే ఒక ఫస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఊరి నుంచి తెచ్చింది బాగానే ఉందండి. సో ఇక్కడ ఏంటంటే వెరైటీలు లేవు వాళ్ళ దగ్గర, ఓన్లీ సోనా మసూరి హెచ్ఎంటీ అండి. ఇక్కడ మళ్ళీ జేఎస్ఆర్ అని ఇవన్నీ రకరకాలు తెచ్చి ఈయన దగ్గర తీసుకొచ్చి
పెట్టి అలా స్టార్ట్ చేసామండి మెల్లిగా రైస్ ఒకటి. అలాగే ఏంటంటే నుంచుని అవి వచ్చింది మా దగ్గర ఒక మార్కెట్ ఒకటి ఉండేదండి, సండే మార్కెట్ ఉంది. ఆ ప్యాంప్లెట్స్ ఇచ్చి అక్కడ ఎవరికి ఇచ్చి పంచమనలేదండి, నేనే పర్సనల్గా వెళ్ళి నుంచుని ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఇలాగండి ఇలా ఓపెన్ చేసామని చెప్పి పర్సనల్గా అప్పటి నుంచి కస్టమర్తో ఇంటరాక్షన్ మనకి అప్పటి నుంచి ఉన్నదండి. డే వన్ నుంచి ఎవడికో వాడు పేపర్ బాయ్కి ఇచ్చి పేపర్లో పెట్టి పంచమని చెప్పి మనం చెప్పలేదు. వెళ్ళి మనం ఏదే నాకంటే ఒక విజన్ అయితే ఉన్నదండి. నెక్స్ట్ నేను ఏంటంటే ఫ్యూచర్ ఒక 10 years టైం ఫ్రేమ్ పెట్టుకుని దిగినాను బిజినెస్లోకి. నేనేమి ఒక రోజులో నేను చేసేయాలి ఇది ఇది లేకపోతే అది లేకపోతే ఇది అలా మారది ఉద్దేశం లేదండి ఫస్ట్. సో వచ్చిన ఇది మనం పర్సనల్గా వెళ్ళి మీట్ అయ్యి మాట్లాడితే వాళ్ళు ఏమన్నదంటే మాట్లాడితే మనకు తెలుస్తుంది ఒక ఒపీనియన్ ఏంటి అసలు వీళ్ళు ఏంటి అడుగుతారో వాళ్ళకి ఏం కావాలన్నది. అదే పేపర్ బాయ్కి ఇచ్చి వెళ్ళి అంటే అక్కడ పాడేసిపోతాడండి ఇష్టం వచ్చినట్టు. ఆ రీచ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కస్టమర్ ఇన్పుట్ తెలుస్తుంది. వెళ్ళి అట్లీస్ట్ మాట్లాడితే నీకు 100 మందితో మాట్లాడితే కనీసం 10 మంది వచ్చి మన స్టోర్ని చూస్తారండి అట్లీస్ట్. అంటే కాలనీలో కాబట్టి అట్లీస్ట్ అది నడిచి అప్పుడు మా మొక్కను చూసాను వస్తారు ఫస్ట్ ఇనిషియల్ ఏమైనా మాట్లాడుతూ ఉంటాను. సో అలా స్టార్ట్ చేసామండి. కొంచెం మంది వచ్చి 1 or 2 kilos అంటే ఆల్మోస్ట్ ఆ ఏరియాలో పాత 10-20 years నుంచి ఉన్న షాప్స్ ఉన్నాయండి. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. అంటే వాళ్ళు మనకి మన ఏంటండి మన రాజస్థాన్ నుంచి వచ్చారు మార్వాడీస్ మొత్తం ఆ ఏరియా ఆల్మోస్ట్ అందరూ మార్వాడీ షాప్స్ మంద తప్పండి. ఫస్ట్ ఇనిషియల్గా అంటే వీళ్ళు ఏం చేస్తారు 4 రోజులు ఉంటారు పోతారు అన్నట్టే అనుకున్నారండి. సో అలాగే స్టార్ట్ అయింది మన 1 కిలో 2 కిలోలు కొన్నారు. తర్వాత రైస్ కొంచెం ఒక మేడం వాళ్ళు చెప్పి అలా రైస్ బ్యాగ్లు అలాగే ఫస్ట్ మనకైతే రోజుకో 10,000 కూడా అయ్యేది కాదండి. ఫస్ట్ ఇనిషియల్ షాప్స్కి వేసినవి కాకుండా మనకి ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి మా అయితే ఒక 10 kilos 20 kilos అమ్మినామండి ఫస్ట్ ఒక 1 week వరకు. ఫస్ట్ బ్యాగ్ నేను అమ్మడానికి 1 week టైం పట్టిందండి. ఆవిడ 1 hour వచ్చి అవ్వట్లేదని చెప్పి అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళలేదండి. సో ఆ టైం పెట్టుకున్న ఆ టైం వరకు అక్కడే కూర్చుని ఉండేవాడిని. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్కి. ఫస్ట్ ఎవడో రాలేదని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోకూడదండి, వాళ్ళు వచ్చేదాకా నువ్వు అక్కడ కూర్చుని వెయిట్ చేయాలి ఫస్ట్. సో తర్వాత అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక తర్వాత మీ ఇష్టం మీ టైంని బట్టి మీరు బయటకు వెళ్ళండి ఏదని. ఫస్ట్ ఇనీషియల్గా మాత్రం మీ టైం మాత్రం ఇవ్వకపోతే ఏ బిజినెస్ అయినా కూడా మనకు కూడా అది టైం ఇవ్వదండి. అంతే అంతే కదా. మనం ఎంత టైం ఇవ్వగలిగితే అటు నుంచి కూడా రెస్పాన్స్ వచ్చే టైం ఉంటుందండి. అది లేదంతసేపు మనం బయట తిరిగి వస్తాం వాళ్ళే వచ్చి టైం కొనుక్కుని వెళ్తారు, అలాగే అయితే కష్టం అవుతుంది. ఏదైనా మనం టైం పెట్టుకుని ఇవ్వాలి. ఇప్పుడు పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ మా ఒక సిఏ గారిని చూసుకోవాలండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన చిన్నగా అయినా నాదైతే ఏంటంటే 10 years వరకు ఆలోచించుకున్నాను కాబట్టి ఫస్ట్ సిఏ గారు ఎవరికొళ్ళు ఉంటే ఏది ఎలాగే కంటిన్యూ మనకు బిజినెస్ మీద ఏది ఐడియా లేదండి ఆ టైంలో. జాబ్ నుంచి వచ్చాం బయటకు వచ్చినాం. సరే అంటే ఇంకొక వేరే ఫ్రెండ్ ఆడు బయటకు వచ్చి ఉన్నాడండి. ఆడి ఫోన్ చేస్తే ఇలాగ వేరే కూకట్పల్లిలో ఒక సిఏ గారు ఆయన ఉన్నారు, ఆయన రెఫర్ చేశాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం ఈ పార్ట్నర్షిప్ డీడీ ఇవన్నీ రాసి పెట్టారు. సో తర్వాత ఒక 2-3 నెలలు అలా నడిచిందండి. తర్వాత మా పార్ట్నర్ ఉన్నాడు కదండి, ఆడికి ఊరి నుంచి రావడం అవ్వట్లేదు, ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, నేను డ్రాప్ అవుతుంది అన్నాడండి. బిజినెస్లో మధ్యలో 3 months అండి. అంటే ఆ పెట్టిన దానికి మనకి వచ్చేది పెద్దగా వచ్చిన రెంట్లో అయ్యి అంతవరకు సరిగ్గా చేద్దే పెడతా ఉండి ఏదైనా అది ఇనిషియల్గా నేను ఇప్పుడైనా ఎవరన్నా నా దగ్గరకు వచ్చి ఇలా పెడదాం అనుకున్నారు అనుకోండి అదే చెప్తాను, ఏంటి మీరు లాంగ్ టర్మ్ గురించి అయితే ప్లాన్ చేస్తే వెళ్ళండి, కానీ కిరాణా దాని గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన బిజినెస్ అయితే మనకి అంత ఐడియా లేదు చెప్పలేము, దీని గురించి అయితే లాంగ్ టర్మ్ అయితే ఇందులోకి దిగండి, కానీ మీరు 1 నెల 6 నెలలు టెస్ట్ చేస్తుందంటే డబ్బులు పోతాయి తప్ప అసలు ఇందులోకి రావద్దండి. ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి అదే మీకు ఇయర్స్ టైం పడుతుందండి. అప్పటికప్పుడు ఓవర్ నైట్ బిల్డ్ అవ్వడానికి ఏమీ ఉండదండి అక్కడ. అంత ఎమర్జెన్సీ ప్రోడక్ట్లు ఉండవు, ఇది లేకపోతే బతకలేమన్నట్టు ఏముండవు. సో ఎక్కడ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఆ రిలేషన్షిప్ స్లోగా బిల్డ్ అవుతుందండి. అది ఆ వెయిట్ చేయగలిగినోడే ఇట్లా బిజినెస్లో, ఏ బిజినెస్ అయినా అంతే. లేదనుకోండి అన్నెసరిగా టైం వేస్ట్, మెయిన్ మనీ ఎలా ఉన్నా ఈ టైం అయితే వెనక్కి తీసుకోలేండి. మనీ ఇంకో దగ్గర సంపాదించుకోవచ్చేమో ఈయన వెళ్ళి, బట్ మనీ అయితే టైం అయితే రాదు.
అలా ఎవరికి వచ్చినా అదే చెప్తాను, లాంగ్ టర్మ్ అంటే తీసుకొని ఎక్కడెక్కడ తీసుకోవాలో కూడా చెప్తాను. మనకేమి మన పక్క షాప్ వాడిని ఏమి అన్ని కాంపిటేటర్ కింద ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఓకే. మన కస్టమర్లు మనకుంటారు, వాళ్ళ కస్టమర్లు వాళ్ళకుంటారు. సో మనం ఎంత కంఫర్ట్గా కస్టమర్లు ఉంచగలిగితే అంత టైము వాళ్ళు మన దగ్గర ఉంటారండి, ఎక్కడికి వెళ్ళరు. సో కొంచెం మంది మన దగ్గరికి ఏదన్నా కస్టమర్ వచ్చి ఇమీడియట్గా అక్కడ ఉన్నది అమ్మేయాలి ఆ ఉద్దేశం మనకి ఎప్పుడు లేదండి. అదొకటి మనకి కస్టమర్కి కానీ మంచి రిలేషన్ బిల్డ్ అవ్వడానికి అదొకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే ఒక ఇద్దరే ఉన్నారనుకోండి, సపోజ్ ఫ్యామిలీలో రైస్ బ్యాగ్ కొంటారండి. ఓకే. సగం అయ్యేటప్పుడు పురుగులు వస్తూ ఉంటాయండి. ఓకే. ఏమండి ఇలా లాస్ట్కి వచ్చినప్పుడు పురుగు వచ్చింది, ఏమండి మీరు వాడినప్పుడు 10 కిలోలు బయటకెళ్ళండి, అది అయిపోయాక ఫ్రెష్గా మళ్ళీ కొనుక్కోండి, అంతే తప్పించి 25 కిలోలు మనకి ఇప్పుడు సేల్ అవ్వచ్చు, మన కస్టమర్ ఇబ్బంది పడుతుందండి. తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటిది ఉండొద్దండి. ఎవరికైనా వచ్చిన వాళ్ళకైనా అదే చెప్తామండి, స్టార్టింగ్ పెట్టే వాళ్ళకి నీ దగ్గర ఉన్న 10 కిలో అప్పటికప్పుడు అమ్మేసుకుని చేతులు దులుపుకునేది కాదండి. మీ కస్టమర్ వెళ్ళిపోతాడని భయం లేనప్పుడు నువ్వు కిలో 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 అమ్ముకోవచ్చండి, తప్పేం లేదు. ఎలాగైనా 10 సార్లు వచ్చిన 10 కిలోలు నీ దగ్గర కొంటారండి, అవి ఏవి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోరు. మీకు ఆ కన్వీనియన్స్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలాగా మనం చూసుకోవాలండి, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా అలా కాకుండా ఉంటే. ఆడు నెక్స్ట్ ఇది ఎక్కడదైతే అండి, ఆడు 3 నెలలకి వెళ్ళిపోతా అని చెప్పానండి. సరే మరి ఎంత ఖర్చు అని చూసి సెటిల్ చేసి ఆడు ఎంత పెట్టాడు అంత ఖర్చులు అయ్యి కూడా రాయలేదు. ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఇది నీ ఇష్టం, నువ్వు కావాలంటే నువ్వు కూడా కంటిన్యూ చేసుకుంటే నువ్వు కంటిన్యూ చేసుకో, ఇది ఇచ్చేసి లేకపోతే ఇది తీసుకొని నువ్వు తీసుకో, అది హ్యాపీగానే ఆడు సరే నేను వెళ్ళిపోతానని చెప్పి తీసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒకడినేనండి, ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు వాళ్ళ బావ దగ్గర నుంచి వచ్చే సరుకులు కూడా ఇప్పుడు ఇంకా హోల్సేల్ అనేటప్పటికి కలెక్షన్ కూడా వెళ్ళాలండి, అయ్యేసి ఇవన్నీ కష్టం అండి. ఇంకేం చేయాలని సరే మనం ఇంకా దిగాక ఇంక వెనక్కి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. ఎలాగైనా సరే ఏదైనా సరే చెయ్యాలి, వచ్చి ఇప్పుడు చెప్పి బయటికి వచ్చి ఇందులో దిగాం, ఎలాగైనా దీన్ని నడపాలి, సక్సెస్ చేయాలని చెప్పి దిగామండి. సరే అలాగే కూర్చుని ఆ టైం బట్టి వచ్చిన వరకు రైస్ అమ్ముతూ ఉండేవాళ్ళం. సో మనకి అప్పుడు అక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, మనకి రిటైర్ అయ్యి టీచర్స్ ప్రిన్సిపల్ గారిలో పరిచయం అండి. అక్కడ ఆ 3 నెలల్లో కొంచెం అక్కడ అయితే వాళ్ళు వచ్చి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారండి. అంటే ఫస్ట్ ఆఫ్ అయితే మనం బిజినెస్ పెట్టామంటే అన్ని ఇన్పుట్స్ తీసుకోవాలండి, అవునా కాదా అన్న తర్వాత అనలైజ్ చేసుకుని కంటిన్యూ ఫాలో అవుతావో లేదా అన్న తర్వాత విషయం. మనకి ఏదో ఒకటి యూజ్ అయితే తీసుకుంటారు తర్వాత. అయితే అది మా ప్రిన్సిపల్ గారు కాకినాడలో చేశారండి, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేరు కానండి. బట్ కాకపోతే ఆయన ఇలా కాదు, ఈ రైస్తో పాటు కొన్ని ఎసెన్షియల్ యాడ్ చేద్దాం, షుగరు, కందిపప్పు 4 పెట్టు, అన్ని పెట్టద్దు కానీ ఈ 4 పెట్టు, రైస్తో పాటు ఈ పప్పులు పోతాయి. సో ఇలాగ నీకు చూడు, ట్రై చేయి అసలు, లేదంటే ఏముంది అప్పుడే మానేద్దాం అన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పింది, ఇప్పుడు మనతో రోజు ఫ్రెండ్షిప్ అక్కడ చూస్తే మనకు తెలిసిన మొక్కలు ఆ 4 అండి. ఇప్పుడు వాళ్ళని కూడా మనం కాదనకూడదు, పెద్దోళ్ళు వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పారండి. సరే అని చెప్పి అవి ఆ 4-5 ఐటమ్లు తెప్పించామండి. తెప్పించి పెట్టి అలా రన్ చేస్తే స్లోగా రన్ అవ్వడం మొదలైంది. నెక్స్ట్ వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే అందరికీ చెప్పి మొత్తానికి వాళ్ళు కూడా చాలా మందికి హెల్ప్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ని. ఏదంటే మనం కొంచెం ఎంకరేజ్ చేద్దామని చెప్పి వాళ్ళ తలకు కొంచెం తల చేసి మొత్తానికి నడిపించేవారండి. సో అలాగే మళ్ళీ రైస్ క్యాంటీన్లకి వీటికి మాట్లాడుకుని, అంటే ఫస్ట్ మనకి ఏం తెలియదు ఫస్ట్. సో నియర్ బై క్యాంటీన్లకి వీటికి అన్నీ మాట్లాడి మా నియర్ బై వాచ్మెన్ వాళ్ళు ఉంటే డెలివరీకి వాళ్ళని పెట్టామండి. వాచ్మెన్ పెట్టాం ఫస్ట్. మా అపార్ట్మెంట్ ఏదో షాప్ పెట్టుకున్న వాచ్మెన్ ఉన్నాడు, ఆడికి శాలరీ తక్కువ అనమాట అండి, ఎక్కువ కదా నువ్వు సో ఇలాగే చెయ్యి అంటే ఓనర్ని అడిగితే సరే ఖాళీ ఉన్న టైంలో చేసుకోమని నీకన్నా వస్తాయంటే ఫస్ట్ ఎంప్లాయీ ఆయనండి వాచ్మెన్. సో ఆయన ఓపెన్ బట్టి మొత్తం తీసుకుని వెళ్ళి వేసి వచ్చి అన్నీ బాగానే చేస్తూ ఉండేవాడండి. నెక్స్ట్ ఆ 4 ప్రోడక్ట్ల తర్వాత మళ్ళీ పప్పులన్నీ పెడదామని చెప్పి మళ్ళీ మిగిలిన పప్పులన్నీ పల్సెస్ అన్నీ యాడ్ చేసాం. అవన్నీ నడుస్తున్నాయి. అవి ఏమవుతుందంటే ఆ 4 ప్రోడక్ట్లు పెట్టాం కదండి, 5వ ప్రోడక్ట్ అడుగుతున్నారు వచ్చినాడు. సో క్వాలిటీ, మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుతాయి అన్నీ చూసి తెచ్చుకున్నామండి అవి. సో క్వాలిటీ బాగానే ఉంది. సో అవి తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ వేరే ప్రోడక్ట్లు కూడా అడుగుతున్నారు. ప్రోడక్ట్ అయితే మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసామండి, మొత్తం పల్సెస్ అన్నీ యాడ్ చేసాం. పల్సెస్ యాడ్ చేసినాక సో ఆ పల్సెస్ అన్నీ కొనటం అలవాటైంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని ప్రోడక్ట్లు యాడ్ చేసామండి. కాస్మెటిక్స్ మాత్రం యాడ్ చేయలేదు,
ఎందుకంటే కాస్మెటిక్స్ అప్పుడు ఏంటంటే మనం 100 పెట్టామనుకోండి 101 వస్తుందండి. ఆ 101 అడుగుతాడు. మరి అవును అంతే. ఎంత తీసుకుని వెళ్ళి అలా పెట్టుబడి పెట్టి అక్కడ పెట్టాలి. ఓకే. సో ఫాస్ట్ మూవింగ్ అని ఫుడ్ అనుకోండి, మనం బస్తా దులిపేసి లాస్ట్ కింద వరకు అమ్మేస్తాం. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అయితే ఎఫ్ఎంసీజీ అనుకోండి, అవి అలా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడన్నా సరే బిగినర్స్ మాత్రం అండి ఎఫ్ఎంసీజీ ఏది కొన్నా సరే నియర్ బై డిస్ట్రిబ్యూటర్ ఎవడున్నాడో చూసుకొని డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇనిషియల్గా స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ కొనండి కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే మనకి B2B సప్లైస్ కూడా వచ్చినాయండి. అవును. షాప్స్ కూడా ఇప్పుడు చాలా ఈజీ అండి. నేను స్టార్ట్ చేసినప్పుడు 10 ఏళ్ల క్రితం షాప్స్కి వచ్చి చేసేది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ తప్ప వేరే వాళ్ళు లేరు. లేదంటే మనం ఎక్కడైనా మెట్రో అని లేదంటే ఎక్కడ లోకల్ స్టోర్ ఏదైతే కొంచెం ఎఫ్ఎంసీజీ అయ్యి ఉండి అండి వాళ్ళ దగ్గర కొంటే ఏమవుతుందండి, ఒకవేళ మీరు అమ్మలేకపోయారు అనుకోండి 100% జీరో అయిపోద్దండి మీ ఇన్వెస్ట్మెంట్ లాస్. బయట నుంచి తెచ్చారంటే. అదే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చారనుకోండి, ఇన్ కేసు మన టైం అమ్మలేకపోయాం అనుకోండి అట్లీస్ట్ 80% రికవరీ అవుతుందండి. 20% కట్ చేసుకుని మళ్ళీ ఆడు రీప్లేస్ చేస్తారు, కొత్త ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు, కొత్త ఇస్తారండి. అందుకనే ఏదైనా సరే మీకు ఇంకా డూప్లికేట్ వస్తాయన్న బాధ లేదండి, ఏం లేదు. క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుద్దండి డిస్ట్రిబ్యూటర్ దగ్గర. డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తాయి, కంపెనీ నుంచి మనకు వస్తాయండి. ఇప్పుడు గ్రోసరీ ఇప్పుడు ఉంటాయి కదా మీరు తెప్పిస్తారుగా, కందిపప్పు కావచ్చు, మిగతా లేకపోతే హిందుస్థాన్ ప్రొడక్ట్స్ అంటే ఎలా వచ్చేస్తారండి, మీరు ఎలా పర్చేజ్ చేస్తారు అవి మార్కెట్? అదే అండి, ఫస్ట్ మనం ఏంటంటే అండి డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ మన బిజినెస్కి మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ మనమే జాగ్రత్తగా చూస్ చేసుకుని పెట్టుకోవాలండి. అది కీ అండి. ఓకే. మన డిస్ట్రిబ్యూటర్ సరిగ్గా లేరనుకోండి మీరు మీ ఎఫర్ట్స్ పెట్టిన అంతా కూడా లూజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ మీరు చూస్ చేసుకుని కస్టమర్లు మనల్ని ఎలా చూస్ చేసుకుంటారండి ఆ ప్రోడక్ట్ని బట్టి. మనం కూడా సేమ్ అలాగే ఆ ప్రోడక్ట్ ఎవరి దగ్గర దొరుకుతుందో ఆ డిస్ట్రిబ్యూటర్ని మంచి వాళ్ళని చూసుకోవాలండి. ఫస్ట్ కష్టమైన ఏదైనా, లేదంటే అమ్మకండి, 10 రోజులు ఆగండి, కంగారు ఏం లేదు. ఓకే. ప్రోడక్ట్ ఒకసారి అమ్మారంటే మాత్రం అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. మీ కస్టమర్కి మీరు రెస్పాన్సిబుల్ ఉండాలి. ఓకే. అవును. ఇప్పుడు మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి వేరియేషన్ అండి. వాళ్ళు బాగాలేదు అనుకుని కందిపప్పు ఉడకలేదు అని వస్తారండి. ఏం చేస్తారండి, తీసుకొని వేరే బస్తాల్లో తీసిస్తాం. ఏం చేస్తామండి, పక్కన పెట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ బాబు ఉడకట్లేదు ఈ బస్తానే ఇచ్చేస్తామండి. ఇది చాలా ఈజీ అవుతుందండి ప్రాసెస్. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామండి, అది 7 డే ఏదో టైం పీరియడ్ పెడతారు, లేదా ఫుడ్ అట్లా కొన్నిటికి ఉండదండి అసలు రీప్లేస్మెంట్ కానీ ఏది. అయితే ఇది వాడుకోవాలి, లేదంటే పాడేసి మళ్ళీ వేరే తెచ్చుకోవాలి. అలా ఫుడ్ వేస్ట్ కూడా చాలా వరకు ఫుడ్ వేస్టేజ్ కూడా అలాగే ఉంటుందండి. సో మెయిన్ వేస్టేజ్ ఉండకూడదు. వేస్టేజ్ ఉండకూడదంటే ప్రాపర్ సప్లై ఉండాలి మనకి. ఆ ప్రాపర్ సప్లయర్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వెళ్ళి వాళ్ళ గోడౌన్ కూడా చూడండి. ఎవరన్నా ఇనిషియల్గా స్టార్ట్ చేసేవాళ్ళు ఆ గోడౌన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. చెత్త చెదరంలో పాడేసి ఉన్నాయనుకోండి, తీసుకోండి, ఇంకో డిస్ట్రిబ్యూటర్ దొరుకుతాడు. వెళ్ళి అది నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ మెయింటైన్ చేసి నీట్గా. ఎందుకంటే ఫుడ్ మనం ఎలా తింటామండి, ఇప్పుడు మనం మన కస్టమర్ ప్లేస్లో ఉండి ఆలోచించాలి. కొనేటప్పుడు 10 రూపాయలు వస్తే ఎలాగో వచ్చేలాగే అమ్ముతారండి ఎవరైనా, లాస్ట్కి అయితే ఎవరో అమ్మరు. సో అది ఒకటి ప్రోడక్ట్ మనం తినేలాగా ఉన్నదా లేదా చూసుకోవాలన్నమాట. అదే మన కస్టమర్కి పెట్టాలి. అంతే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఆ ఒకటి మెయింటైన్ చేయాలి. వెళ్ళి ప్రాపర్గా స్టోరేజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. ప్రాపర్గా స్టోరేజ్ లేదనుకోండి, ఆ ఎలకలు తిని అవి తిని ఉందనుకోండి, అవి వేరే డిసీజులు వస్తాయండి. అవి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రతిదానికి డిసీజ్ వస్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదండి. మన కస్టమర్ హెల్తీగా ఉంటే 4 తింటాడండి, మనకి 4 రూపాయలు వస్తాయి. అది ఒకటి వాస్తవం. ఎప్పుడు మనం వాళ్ళు హెల్తీగా ఉంటుందో చూసుకోవాలండి మన కస్టమర్ని. అప్పుడు మనం హెల్తీగా ఉంటాం, పైన హెల్తీగా ఉంటారు. అది సో అది ఫస్ట్ స్టాక్ మెయింటెనెన్స్ అది సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ ఏంటంటే అండి, ఈ స్టాక్ ప్రాపర్గా స్టోరేజ్ కానీ సప్లై లేదండి, కూల్ డ్రింక్స్ ఒకటి అమ్మడం మానేసామండి. ఎందుకంటే కంపెనీ నుంచి ప్రాపర్గా వచ్చి ఉండొచ్చండి. తర్వాత మీరు చూసే ఉండొచ్చు, ఈ వేసవకాలం సమ్మర్లో అండి వితౌట్ కవర్తోనే కూల్ డ్రింక్ సప్లై అండి ఊరంతా. మీరు చూసే ఉంటారు, రోడ్డు మీద వెళ్ళి అంతా కూల్ డ్రింక్ కానీ వాటర్ కానీ ఏది మంచి ఎండలో తీసుకుని వెళ్ళి అది ఏం రాసి ఉంటుంది కూల్ ప్లేస్లో స్టోర్ చేయమని ఉంటుంది. ఆ కంపెనీ వాడన్నా డిస్ట్రిబ్యూటర్కి బాబు మీరు ఇది ఈ ప్రాసెస్ ఇది ఇలాగే వస్తే హెల్దీ, అది ఎంత హెల్దీయో కాదా అన్న తర్వాత విషయం అండి. అట్లీస్ట్ స్టోరేజ్ ఆ సప్లై చేసేటప్పుడు ఈ టెంపరేచర్లు ఇవ్వండి, వాళ్ళ తర్వాత జాగ్రత్త పెట్టుకోమని చెప్పండి, ఇది చెప్పాలండి. అది మినిమం ఇదండి. అది ఎక్కడ బయట రోడ్డు మీద వాడేసినాం అలా కాదు కదండి, టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కూల్ డ్రింక్స్ అమ్మామండి షాప్లో, ఎందుకంటే ఆ స్టోరేజ్ ప్రాపర్ లేదు. ఎందుకు మనకు తెలియకుండా జరిగితే అది వేరే విషయం అండి. ఇప్పుడే మామూలుగా మంచిది కాదు అన్నప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ ఎండలో పెట్టింది తీసుకొచ్చి పెడతామండి. నెక్స్ట్ ఇంకొకటి మీరు చూసారు లేదా, సాల్ట్ షాపులు బయట వేస్తారండి.
బ్యాగులు బయట వేస్తారు. బ్యాగులు బయట వేస్తారండి. సపోజ్ ఒక థైరాయిడ్ పేషెంట్ ఉన్నారనుకోండి, అయోడిన్తో తినండి అంటారు. అయోడ్ 5 సార్లు కొంటారండి. ఓకే. మీరు ఎండలో వేసిన సాల్ట్లో అయోడిన్ ఎక్కడ ఉంటుంది? ఓకే. అవును. ఆవిరైపోద్ది. ఆ స్టోరేజ్ అది ప్రాపర్గా లేకపోతే మనకు తెలియకుండానే తప్పు చేస్తూ ఉంటాం. అవును. అర్థమవుతుందండి. అవన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కస్టమర్తో మంచి రిలేషన్షిప్ ఉంటే ఏ బిజినెస్ అన్నా స్టార్టింగ్ నుంచి మెల్లిగా పికప్ అవుతుందండి. ఓకే. ఏంటంటే కాకపోతే టైం ఇవ్వాలండి బిజినెస్కి. నేను ఈ రోజు పెట్టి 4 రోజులే టార్గెట్ పెట్టుకుంటే 4 రోజులు ఏం రీచ్ అవుతాయో అది డిసప్పాయింట్మెంట్ ఎక్కువైతాయండి. మీరు లాంగ్ టైం పెట్టుకుని ఓకే 5 ఇయర్స్లోనే అచీవ్ అయ్యా అనుకోండి, 10 ఏళ్ళు అనుకుంది 5 ఇయర్స్లో అచీవ్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మనం హ్యాపీగా ఏంటంటే మనం అనుకున్నదే రీచ్ అయ్యాం టార్గెట్. సో అంతవరకు మనం బ్రేక్ ఈవెన్ మీరు షాప్ పెట్టినప్పుడు బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని మంత్స్ పడుతుంది బ్రేక్ ఈవెన్ రావడానికి? బ్రేక్ ఈవెన్ రావడానికి ఆల్మోస్ట్ మంత్స్ కాదండి, ఇయర్స్. ఓకే. సో నేను అదే కన్సిడర్ చేసుకుని నాకు ఓకే నాది రెంట్ ఎంత ఉంది, ఎంప్లాయీస్కి ఎంత ఇస్తున్నాను, ఓకే చేద్ది ఎంత పడుతుంది అండి కంపల్సరీ. ఎందుకంటే రెంట్ది శాలరీ ఫస్ట్ మంత్ ఏం రాదండి. ఫస్ట్ మంత్ ఒక 10,000 20,000 ఓకే. ఒక 4 ఇయర్స్ వరకు నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి. ఈవెన్ నేను ఎర్న్ చేయకపోయినా షాప్ని రన్ చేయగలుగుతాం. ఓకే. ఈ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాకండి మన షాప్ స్టాక్ ఎలాగ అమ్ముకోవాలి ఇది చూసుకోవాలండి, ఎలాగ డెవలప్ చేసుకోవాలి మనం అన్నది. ఓకే. ఈ టైం ఫ్రేమ్ ఏంటంటే టైం అయిపోతుంది అనుకోండి, ఇంకా దీని తర్వాత మన దగ్గర అమౌంట్ ఉండదండి పెడతానికి. సో అక్కడతో మనం ఎగ్జిట్ అయిపోవాలి. లేదంటే అది ఎవరికొకరికి ఇచ్చేయడం ఏదోటి అంటే మనం ఎగ్జిట్ అయిపోతాం మన బిజినెస్ నుంచి. మన ఏదైతే గోల్ ఉందో మన గోల్ నుంచి పక్కకు వచ్చేయాల్సి వస్తుందండి. అది కరెక్ట్గా చెక్ చేసుకోకపోతే ఒక టైం ఫ్రేమ్ ఒక 6 మంత్స్కి ఓకే మన దగ్గర ఉన్న అమౌంట్కి మనం అనుకున్న దానికి సరిగ్గా సరిపోతుందా లేదా. ఓకే ఫస్ట్ ఇనిషియల్గా అట్లీస్ట్ ప్రాఫిట్స్ రాకపోయినా లాస్ రాకుండా అయితే చూసుకుంటూ ఉండాలండి ఫస్ట్. ఎక్కువ లాసెస్ కూడా అందరూ కొంచెం మంది బేర్ చేయగలగచ్చు, అందరూ చేయలేరండి. సో అందుకని ఒక లిమిట్ పెట్టుకుని ఆ లిమిట్కి ఓకే క్రాస్ అవుతుందంటే కొంచెం చెక్ చేసుకో, అన్నెసరీ ఐటమ్స్ పెట్టుకోకుండా ఏదైతే షాప్లో స్టాక్ ఉండిపోతుందో చూసుకుని ₹1 తక్కువ ఎక్కువ అది తీసుకుని వెళ్ళి ఫస్ట్ అమ్మేయాలండి. ఓకే. క్లాస్లో అది తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారండి ఫుడ్ ఐటమ్ కాబట్టి పాడవుతుందండి. అది పాడైతే 100% పోద్ది మీకు. సో అది ఇచ్చేస్తే అట్లీస్ట్ మనం కొన్న రేటుకి ఇచ్చేసినా కూడా బయట మంచి రేటుకి ఇచ్చినట్టే మీరు. అంతే కదా. సో డిస్ట్రిబ్యూటర్ అయితే ఆ రేటుకి కస్టమర్కి ఇవ్వడండి. సో అది ఇచ్చేసారు అనుకోండి అక్కడది ఇది వేస్ట్ అవ్వదు, ఆ బర్డెన్ వేరే ఐటమ్ల మీద పెట్టమండి. మనం లేదనుకోండి ఇది పోయింది అనుకో ఈ ₹1000, ఆ ₹1000 తలకొక ఐటమ్ మీద ₹2 వేసుకు అమ్ముకోవాలి. ఓకే. సో దాని ప్రైస్ అన్నెసరీగా ఇంక్రీజ్ చేస్తాం. అది ఎవరి వల్ల అంటే మన ఫూలిష్నెస్ వాళ్ళు ఇక్కడ పాడు చేసి దాన్ని ఏమో కస్టమర్ మీద వేయాలి. సో అలాగే ఫస్ట్ మా ఫాదర్ కూడా తర్వాత వచ్చారండి, ఒకసారి చెక్ చేసి వేస్టేజ్ అది లేకుండా చూసుకోండి అది ఎంత మేనేజ్ చేసిపోం. ఆయన చాలా హెల్ప్ చేసేవారండి నాకు ఇనిషియల్. మిగిలిన వాళ్ళు పెద్దగా అంటే కొంచెం మందికి నేను అసలు షాప్ పెడతాను చాలా వరకు ఇష్టం లేదు. అట్లే మా వైఫ్కి ఫాదర్ అంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏది కాదనేవారు కాదండి. సో ఆయన ఏవి ఇప్పుడు ఏం చెప్పలేదు అడ్డు. సో మిగిలిన మా మదర్ అనుకోండి అసలు ఎప్పుడు ఇష్టం ఉండదండి, హ్యాపీగా జాబ్ చేసుకుని కూడా నువ్వు ఎందుకు జాబ్ పెట్టినావు అంటే కూడా అదే అంటారు, ఎందుకు అంత శ్రమపడి అందులో తిరుగుతారు, ఆ బరువు ఎందుకు ఎత్తుతావు. చిన్నప్పటి నుంచి నేను ఒకనే అండి. సో ఆ బరువు ఎందుకు ఎత్తుతావు ఇది అది నా జాబ్ అంతే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు డెలివరీ ఉందనుకోండి దారిలో డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక నా దగ్గర ఇప్పుడు ఒక 5-6 ఉన్నారండి ఎంప్లాయీస్ ఉన్నారు. ఆయన పంపించే అవసరం లేదు, మా ఇంటి పక్కన డెలివరీ అన్నప్పుడు నేనే వెళ్ళిపోవచ్చు. అది నా జాబ్ అని నేను అందులో చిన్నతనం ఏం లేదు నాకు తీసుకెళ్ళి ఇవ్వడానికి. ఇప్పుడు ఈయన పంపించాం అనుకోండి అరగంట అంటే ½ అన్ అవర్కి సర్టన్ అమౌంట్ అయితే పే చేయాలని బండికి ఇవ్వాలి కదండి. ఇవన్నీ ఈ వేస్టేజ్ అన్నీ తగ్గించామండి చాలా వరకు. మా దగ్గర ఇంచుమించు షాప్లో వేస్టేజ్ అయితే చాలా వరకు ఉండదండి, 0 ఇంచుమించు అండి. FMCG అంటే తర్వాత యాడ్ చేసామండి అవన్నీ. ఓన్లీ ఫస్ట్ ఇనీషియల్గా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామండి. నెక్స్ట్ మొత్తం అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసామండి. ఒక 1 ఐటెంతో వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 ఐటమ్స్ పైన అయిపోయింది. మొత్తం కంప్లీట్ ఇంటికి ఏం అవసరం ఉన్నాయో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఎన్ని ఇయర్స్ పట్టింది మొత్తం టోటల్ ఐటమ్? ఇప్పుడు 1000 పైన 4 ఇయర్స్ వచ్చేటప్పటికి మొత్తం అంతా 4 ఇయర్స్ స్టెప్ బై స్టెప్ ఇది అమ్మగలుగుతాం అన్నప్పుడు నెక్స్ట్ ఈ కంప్లీట్గా 100% అమ్మేస్తాను. సో అప్పుడు ఇంకొక ఐటమ్ యాడ్ చేసాం. అలాగే ఒకటి యాడ్ చేసినాం తప్పించి మొత్తం 100 ఐటమ్లు పెట్టి అయిపోతాయా లేదా అవి వేస్ట్. స్టార్టింగ్ చేసేదే చాలా వరకు తప్పు అదేనండి. ఇప్పుడు సూపర్ మార్కెట్ అని పెడతారండి ఎవరొకళ్ళు, అన్నీ పెట్టాలండి సూపర్ మార్కెట్ అండి, లేకపోతే లోపలికి రారు బెట్లకి పైకి అండి. అంతే కదా. మామూలు షాప్ మన షాప్కి అనుకోండి వచ్చావునా కదా అని అడిగెళ్తారు.
అందులో సూపర్ మార్కెట్లు అన్నీ లేదనుకోండి ఒప్పుకోరు. ఎవరు అవును. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు లాసెస్ పోతున్నాయంటే అన్నెసరీ వేస్టేజ్ అండి. అవును. పర్చేజ్ చేయరు, ఎవరో ఒకరి కోసం అన్నీ అన్నీ పెట్టాలండి. ఇప్పుడు ఆడు 1-2 ఐటెంలు తేలేరు, అన్నీ తెచ్చి పెట్టాలండి. ఓకే, అలా వేస్టేజ్ అలా ఉండొచ్చునండి నాకు తెలిసి. ఓకే, మన షాప్ అయితే మనకి ఏ ఐటమ్స్ కావాలి తెలుసు, కస్టమర్ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏంటంటే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసాం అనుకోండి, ఆ ఐటమ్ గురించి వెయిట్ చేస్తారండి. అవును, ఇబ్బంది లేదు. ఓకే, ఏంటి రేపు వస్తుందంటే వెయిట్ చేస్తారు. దానికి ఎమర్జెన్సీ అనుకోండి, బాబు తెప్పించి పెట్టి ఏదో షాప్లో అంటారు, పక్క షాప్లో తీసుకొచ్చి పెట్టిస్తామండి. ఓకే, మనకి ఏమీ మొహమాటం ఏమీ లేదండి. ఫ్రాంక్ ఏదంటే చెప్పేస్తాం. మన ఎదురుగుండ షాప్ ఉన్నారండి, పక్క షాప్ వాళ్ళు ఉన్నారు, మనకి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉంటుందండి. వాళ్ళతో మనం ఏం కొట్లాడడం, వాళ్ళతో కూర్చుంది. అవును, వాళ్ళు మన కాంపిటేటర్స్ కింద కూడా నేను కన్సిడర్ చేయనండి. ఎప్పుడు ఫ్రెండ్స్ కింద అలాగే మాట్లాడతాం, హ్యాపీగా మాట్లాడుకుని వచ్చేస్తామండి. ఇప్పుడు మన దగ్గర ఒక ఐటమ్ షార్టేజ్ వచ్చిందండి, అరే వెళ్ళి తీసుకుని అంటే వెళ్ళి తెచ్చేస్తాడండి. ఓకే, దాని గురించి 100 ఐటమ్లు పెట్టక్కలే. కొన్ని ఏంటంటే కొన్ని షాప్స్ దగ్గర ఉన్నాయనుకోండి, అది నేను ఇప్పుడు సపోజ్ మన షాప్ ఉందండి, స్టోర్ నియర్ ఉంది, నాకు అర్జెంట్గా ఇప్పుడు ఏదైనా బ్రెజిలియన్ నట్స్ అవసరం అయింది అండి. ఏం చేస్తాను నేను, నా కస్టమర్ ఒక 1/2 కిలో అడిగాడండి, నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర 10 కిలోలు తీసుకెళ్ళరా అంటాడు. ఈ 1/2 కిలో అమ్మదానికి నేను 10 కిలోలు ఎందుకు తెచ్చుకోవాలండి? అంతే కదా. సో నాకు షాప్తో పాటు కొంచెం టైఅప్స్ అన్ని కూడా మంచిగా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మంచిగా ఉంటామండి అన్ని షాపులతో. ఇక్కడ లేదనుకున్నారా గమ్మున తీసుకురా. మన దగ్గర 100 ఐటమ్లు ఉంటాయండి, 101 ఐటమ్ కావాలి. ఆ 101 ఐటమ్ గురించి ఈ మొత్తం అంతగా డెలివరీ ఆపుకొని కూర్చోం కదండి రేపు వరకు, వెళ్ళి తీసుకురా. ఆ ఒక ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ రాపోవచ్చు, దానివల్ల పెద్ద వరిగా అవసరం లేదు, ఈ 90 వాటి మీద వస్తుంది కదండి. సో తెచ్చిపెట్టుకుంటాం. మీ దగ్గర కూడా గమని అరే అయిపోయింది, వెళ్ళి స్టోర్ నియర్కి వెళ్ళి తీసుకుని వచ్చేసాయి అని చెప్పాం. వచ్చి మీతోనూ టైఅప్ ఉందండి మాకు, సో తెచ్చుకుంటాం. నేను స్టాక్ చాలా వరకు తగ్గించాం, మీరు కూడా చూసి ఉంటారు. అన్నా ఇప్పుడు ఇంత ముందు ఢిల్లీ నుంచి తెప్పించేవాళ్ళం, ముంబై నుంచి తెప్పించాం, నెక్స్ట్ కిస్మిస్ ఏమో నాసిక్ నుంచి తెప్పించేవాళ్ళం. దానివల్ల ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆటోలో వేసుకుని అది ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ అయ్యేదండి. ఒక 10 రూపాయలు తక్కువ అయ్యండి, కాకపోతే మనం అమ్మే దాంట్లో 10 రూపాయలు తగ్గించుకుంటాం, అదే రేట్ ఇస్తాం, కాకపోతే ప్రాఫిట్ 10 రూపీస్ తగ్గుతుంది. క్వాలిటీ కూడా ఆ షిప్పింగ్ లో కొన్ని పోయండి, చెప్పాం ఆల్రెడీ అంజీర్ బాక్స్ అయిపోతే ముంబై నుంచి అవి మనం అమ్మిన దానికి అయిపోయింది. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదండి, ఎప్పుడన్నా మిస్ అయితే అవి కాస్ట్లీ కాబట్టి ఒక్కొక్కసారి లాస్ట్ బేర్ చేసి 10,000 ఉంటుంది బాక్స్. ఒక బాక్స్ పోతే మనకి అక్కడ ఏంటంటే బల్క్ లో ఆర్డర్ చేయాలండి, 300 కిలోలు మినిమం అంటారు. సో అవి ముందు పే చేయాలండి, వాళ్ళ దగ్గర పే చేసినాక స్టాక్ ఎంత ఉంటే అంత పంపిస్తారండి. ఆ 3 లక్షలు పంపరు, 2 లక్షలు ఉంటే 2 లక్షలు పంపి నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం అంటారు. అక్కడ 1 లక్ష బ్లాక్ అవుతుంది నెక్స్ట్ మంత్ చెప్పేదాకా. సో ఇలాంటివన్నీ ఆ 1 లక్ష అక్కడ పెట్టి దాని ఇంట్రెస్ట్ ఈ క్యాలిక్యులేట్ చేసుకునే బదులు మన దగ్గర ప్రామినెంట్ ఏదైనా స్టోర్లు ఉన్నాయి చూసుకుని వాళ్ళతో బాబు ఇది పరిస్థితి నువ్వు తెప్పించుకో, ఎందుకంటే ఆయనకి 5% ఊరికి మన బిజినెస్ ఆయనకి లేని తెస్తున్నాం అండి, ఆయనకి ఆయన హ్యాపీగా ఇస్తాడు, అంతే కదా. మనం ఆయన అమ్మి పెడుతున్నాం, ఆయన దగ్గర వేస్టేజ్ తగ్గుద్ది, మనం హ్యాపీగా అసలు మన దగ్గర స్టాక్ పెట్టుకునే అవసరం ఉండదు కొన్ని ప్రోడక్ట్లు వాళ్ళు ఆ టైప్స్ వల్ల అలా పెట్టుకొచ్చి తీసుకొచ్చింది. సో అలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే లాస్ అయితే ఏమీ ఉండదండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఏ బిజినెస్ అయినా మెయిన్ కాస్ట్ ఎక్స్పెండిచర్ అండ్ మెయిన్ చూసుకోవాల్సింది. ఎప్పటికప్పుడు 2 మంత్స్కో 3 మంత్స్కో కూర్చుని ప్రశాంతంగా నువ్వు ఒకడైనా ఎవరైతే కూర్చుని ఓకే నీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి ప్రాపర్గా సీఎన్ మాత్రం కొంచెం మంచి ఆయన పెట్టుకుంటే నాలెడ్జ్ ఉన్నాయని ఏదైనా ఇష్యూ అవుతాయి ఆయన నోటీసులు అయ్యన్నా వచ్చినాయి అనుకోండి ప్రాపర్గా వెళ్ళి చెక్ చేయమన్నారు. లాస్ట్ టైం ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ మనకి డబ్బులు ఇచ్చినట్టు రాసుకున్నారండి, ఇవ్వకండి మనం ఏమి ఇవ్వలేదు, మనం ఇచ్చి ఇది లేదు, ట్రాన్సాక్షన్ ఏం జరగలేదండి. క్యాష్ ఇచ్చినట్టు మన దగ్గరే కాదు ఇంకో 4 షాపులు కూడా రాశారు. ఎలాగంటే ఆ షాప్లో మనకి తెలిసింది కాబట్టి ఫోన్ చేసి నీకేమన్నా వచ్చింది అంటున్నారు. అయితే సరే అని చెప్పి ఆయన్ని ఫోన్ చేసి ఏంటి ఎలాగా అంటే సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి రిప్లై చేయడం అండి. అది ఏంటంటే మనం చేయలేమండి, అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు మనం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా కూడా అనవసరంగా అన్ని మీద పెట్టుకోవడం కన్నా ఎవరి జాబ్ వాళ్ళకి ఇచ్చేస్తే హాయిగా నడిచిపోతుంది. నెక్స్ట్ ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి మ్యాన్ పవర్ అండి ఇప్పుడు బిజినెస్లో. మెయిన్ దాన్ని హ్యాండిల్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఒక్కడ చేసుకునే బిజినెస్ అంటే అది ఎంతవరకు ఎక్స్పాండ్ చేయడానికి అవ్వదండి, లిమిటెడ్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళ కాలక్షేపానికి టైం పాస్కి పెట్టుకుని బిజినెస్ అనుకోండి
ఒకళ్ళు కూర్చుని ఏదో వచ్చిన వాళ్ళతో certain కాలక్షేపం amount చేసుకుంటూ చాలు. 20,000 మాట్లాడుకుంటే చాలు, 30,000 అక్కడతో చాలు. వాళ్ళకి మ్యాన్ పవర్ గురించి ఇది వరి అక్కలే. ఓకే. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మెంటల్ హ్యాపీ. హ్యాపీగా నలుగురు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళు కుర్చీలు వేసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారండి. ఏమన్నా జెరాక్స్ చేస్తే తీసిస్తారు, లేకపోతే లేదు, లేదంటే ఏం మిల్క్ ఇస్తారు, అక్కడతో అయిపోద్దండి. ఓకే. వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఈ గొడవ లేదండి. అవును అవును వాళ్ళు అక్కడ వరకే ఉండాలండి. అవును వాళ్ళు నలుగురు మనుషులు పెట్టి ఆ పాలు వేయడం అనుకోండి, రోజు కూడా ఫోన్ చేస్తారు, లేనిపోయిన టెన్షన్ అండి అది. అవును. అది మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎంతవరకు అవసరం, ఓకే. ఇవన్నీ కూడా చూసుకుని నాకు ఎంతవరకు అవసరం, నేను ఎంతే చెయ్యాలి. ఓకే. మన బియాండ్ చేస్తే కూడా ప్రాబ్లం అండి. ఈ ప్రెజర్ తట్టుకోలేము. తర్వాత ఇప్పుడు మనం 10 లక్షలే చేయగలం, 20 లక్షలు చేయగలం. ఓకే. అది ఎంత ప్రాపర్గా ఎంత హ్యాపీగా చేసుకుంటున్నావు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటున్నావు. అది ఓకే. మనం క్యారెక్టర్ ఆడ 50 లక్షలు చేసాడు, నువ్వు 20 లక్షలు దాన్ని ఎలా రీచ్ అవ్వాలన్నదంటే ముందు బిల్డింగ్ గ్రాడ్యువల్గా అదే పెరుగుద్దండి. మీరు ఏం పెంచగలరు. ఓకే. టర్న్ ఓవర్లు కానీ ఏం కానీ అట్లా అయ్యే మెల్లిగా పెరుగుతూ ఉంటాయి. మన ఐటమ్ కాకపోతే ఏంటంటే మనం ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా మన బిజినెస్ మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చూసుకుంటే వెళ్ళాలండి ఎదురు. ఓకే. అది వదిలిపెట్టేసి ఆడ 50 అని చెప్పి మరి ఇంకొక 20 బ్యాంక్ నుంచి తెచ్చి అవన్నీ పెడితే కొన్ని పెట్టుకోవచ్చండి, ఒక లిమిట్ మనం చేయలేము. అవును. అమ్మనప్పుడు ఏంటంటే వేస్ట్, ఆ వేస్ట్ దేనికి పనిచేయదండి, జీరో అవుతుంది క్యాపిటల్. తెలుసు, ఇప్పుడు మేము షాప్లో చూస్తాం కదా, ఆ జీరో అవ్వకూడదండి ఎప్పుడు. ఎందుకంటే ఇంకా అది దేనికి పనిచేయదండి. ఫుడ్ పాడైందంటే బయట పడేదని తప్ప దాన్ని ఏమీ ఆల్టర్నేటివ్ చేయడానికి ఉండదండి, బయట పడేయాలండి. సో ఎప్పుడు ఆడేదో తెచ్చాడు ఎప్పుడు అని చెప్తూ ఉంటారండి డిస్ట్రిబ్యూటర్లు, 10 బ్యాగులు వేసుకుంటే 5% అడిషనల్ వస్తాయి. ఓకే. టెంప్ట్ అయ్యామనుకోండి, అది తెచ్చి పెట్టుకుని 10 బ్యాగులకి టెన్షన్ అండి. ఒక బ్యాగ్ పోతే మొత్తం లాస్ అయితే అవన్నీ లాస్ అయితే వాళ్ళు స్ట్రాటజికల్గా వాళ్ళది బాగానే ఉంటుందండి. 10 ఇచ్చేస్తారు మీకు, అని వాళ్ళ సేల్ టార్గెట్ రీచ్ చేద్దాం. వాళ్ళ సేల్ టార్గెట్ ఆ 10 వల్ల ఏంటంటే వాళ్ళు 10 నెలల్లో బిజినెస్ ఉండదండి, వాళ్ళకి కూడా ఇబ్బంది. నెక్స్ట్ కంపెనీ కూడా టార్గెట్ ఈ నెల పెడతాడు, నెక్స్ట్ మంత్ ఇది ఎందుకు అవ్వలేదని వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు. సో అలాగే మనం కూడా అయితే తెచ్చేసి పెట్టుకుందాం అనుకోండి, అది మనం ఆ రోజు మనకి ఎంత 10 అమ్మగలిగితే 10 అమ్ముతాం. 1000 తెచ్చి పెట్టుకున్నా ఆ 10 కింద అన్ని రోజులు అయ్యే అమ్మాలండి. ఓకే. దానివల్ల ఏంటంటే ఫుడ్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉండేలా చూస్తామండి. మనం వీక్లీ కానీ 15 డేస్కి ఒకసారి తెప్పిస్తామండి. అవి మొత్తం అన్నీ కూడా వీక్కి కంప్లీట్ అయిపోతుందండి. ఓకే. సేల్ అయిపోతుంది. ఇన్ కేసు అవ్వలేదని అయిపోయింది అనుకోండి, ఒక రోజు డిలే వచ్చింది అనుకోండి, ఇది ప్రోడక్ట్ లేదు రేపు ఇస్తామని చెప్తాం. కస్టమర్ హ్యాపీ అండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నారు అనుకోండి, కిలో కావాలనుకోండి, అందాకే ఏదో షాప్లో 1/2 కిలో కొనుక్కుని వెళ్తారు. మన కస్టమర్లు అలాంటి కస్టమర్లు ఉన్నారండి మనకి. సో అందుకని మనకి ఈ క్విక్ కామర్స్ కానీ దేనివల్ల కూడా అట్ ప్రజెంట్ ఎలాంటి ఇష్యూ లేదండి మా వరకు అయితే.